ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఈరోజు సోమవారం అమావాస్య, అంటే సోమావతి అమావాస్య అని కూడా అంటారండి. ఈ అమావాస్య రోజు చేయవలసిన ఒక మంచి పరిహారం గురించి మీతో షేర్ చేయబోతున్నాను. ఈ పరిహారం అనగానే ఏదో మనం కష్టమైన వస్తువు, రేటు గల వస్తువు అని ఏం కదండి. మన ఛానల్లో మీరు చూస్తే చాలా వరకు సులభమైన పద్ధతిలో అందరికీ దొరికేవిలా తేలికగా డబ్బు ఖర్చు తక్కువతో ఉండే పరిహారాలే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోదగ్గ పరిహారాలు, చేసుకోగలిగిన ఒక పరిహారాలు అన్నమాట. కానీ ఫలితం మాత్రం మంచిగా ఉంటుందండి. ఇక సోమవారం చేయవలసిన మనకు అన్ని ఏ పని చేసినా అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఏ పని చేసినా మనకు తడంగలు అనేవి వస్తూ ఆ పని చేయలేకపోతూ ఉంటాం. ఒక పని, చిన్న పని తలపెట్టినా కానీ దానికి ఎన్నో అడ్డంకులు, అది నిర్విఘ్నంగా పూర్తి చేయలేక మనం అయ్యో అవ్వలేదు ఏంది అని చెప్పి బాధపడుతూ ఉంటాం అన్నమాట. అలాంటి ఏ పనైనా సరే అడ్డంకులు లేకుండా, మనకి ఎలాంటి తడంగం లేకుండా నిర్విఘ్నంగా పూర్తి అయ్యేలా, మన తలపెట్టిన పని సక్సెస్ అయ్యేలా ఒక మంచి పరిహారం. ఈ పరిహారం అమావాస్య రోజు మాత్రమే చేయాలండి. ఈ అమావాస్య రోజు మనం రాత్రి 8 గంటల నుంచి 12 గంటల లోపల మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఈ పరిహారానికి కావాల్సింది ఒకే ఒక నిమ్మకాయ అండి. నిమ్మకాయ అనేది మనకు ఎన్నో పరిహారాలకి ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. ఈ నిమ్మకాయని దేవగని, రాజగని అని కూడా అంటారు. అలాగే డబ్బుని వశం చేయాలన్నా, మన దగ్గర ఉన్న నెగిటివిటీని పోగొట్టుకోవాలన్నా, మంచిని తీసుకురావాలన్నా, చెడుని దూరం చేయాలన్నా కానీ ఈ యొక్క నిమ్మకాయ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక తర్వాత కావాల్సింది మనకు 8 లవంగాలు కూడా తాంత్రిక పరిహారాల్లో చాలా బాగా ఉపయోగపడతాయండి. మనకు లక్ష్మీ కటాక్షాన్ని కానీ, మనకున్న నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి కూడా ఈ యొక్క లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ పరిహారానికి ఒక 8 లవంగాలు, ఒక నిమ్మకాయ అనేది తీసుకోవాలండి. ఈ నిమ్మకాయని మరి పచ్చగా లేకుండా, లేదు దానికి ఏదో మచ్చలు అట్లాంటివి లేకుండా చక్కగా ఎల్లోగా ఉండేలా వచ్చి మీరు కొనుక్కొచ్చుకోండి. ఒకే ఒక నిమ్మకాయ చాలు. ఆ నిమ్మకాయకి మీరు 8 లవంగాలు గుచ్చాలన్నమాట. లవంగాలతో మనం గుచ్చినప్పుడు ఏంటంటే లవంగాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా దానికి మీరు ఒక పిన్నితోనో, సూదితోనో, స్క్రూ డ్రైవరు అట్లాంటి వాటితో కొంచెం 8 హోల్స్ అనేవి వేసుకొని అందులో మీరు వాటిని దోపినట్లయితే ఈజీగా అనేది మనం గుచ్చగలుగుతాం. మన లవంగం కూడా ఇరగకుండా ఉంటుంది. ఈ లవంగాలు కొంచెం ఆ పువ్వు ఉంటుంది కదా, ఆ మొగ్గ ఇరగకుండా, తునక్కుండా చక్కగా ఉండే లవంగాలు అనేవి ఎంచుకోండి. లవంగాలు అనేవి మనం ఈ పరిహారాలు అనగానే కొత్తగా కొనుక్కొచ్చుకోవాలని ఏం లేదండి. ఆల్రెడీ ఇంట్లో మీరు యూజ్ చేస్తున్న లవంగాలు తీసుకున్నా కానీ సరిపోతుంది. రాత్రి ఈ అమావాస్య రోజు 8 గంటల నుంచి 12:30 లోపల ఎప్పుడైనా సరే చేసుకున్నాను అనమాట. ఎందువల్లంటే మనకు ఈరోజు పూర్తిగా కూడా అమావాస్య తిథి ఉంది కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ రాత్రి సమయాలు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఇలా గుచ్చిపెట్టుకున్న ఆ నిమ్మకాయకి మనం లవంగాలు గుచ్చిపెట్టుకున్న దాన్ని తీసి మీ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఆ పెద్దవాళ్ళ చేత్తో ఒక్కొక్కరిగా తీసుకొచ్చి, ఒక్కొక్కరిని బయట గడపల దగ్గర, అంటే మన ఇంటి ముఖద్వారం ఉంటుంది కదా, మెయిన్ అంటే వీధి గేట్ కాదండి, మెయిన్గా మనం చెక్క తలుపు అంతా పెట్టుకుంటాం కదా, మా మెయిన్ దారబంధరం అక్కడ వచ్చి బయటగా, అంటే ఇంటి లోపల కాకుండా బయట అనేది నిలబెట్టి ఒక్కొక్కరిగా ఎడం వైపు 3 సార్లు, కుడివైపు 3 సార్లు తిప్పి అందరికీ అదే ఒక నిమ్మకాయని మీరు దిష్టి అనేది తీసుకోవాలన్నమాట. ఆఖరిగా వచ్చి ఎవరైతే పెద్దవాళ్ళు తీస్తున్నారో వాళ్ళు కూడా 3 చుట్లు కుడి సైడు, 3 చుట్లు నా ఎడం సైడ్ అనేది తీసుకొని తర్వాత దాన్ని మీరు ఏదైనా కుప్పతొట్టులో కానివ్వండి, లేదా పారే నీళ్ళు అంటే ఆ పొద్దుపోయి ఎక్కడ లేవు అనుకున్నప్పుడు మీరు డస్ట్బిన్లో వేసేయచ్చు. లేదు అంటే ఏదైనా మీకు సైడ్లో ఏది అసలు ఎవ్వరు తొక్కకుండా ఉండే ప్లేస్ ఉందంటే కూడా వేసేయచ్చు. అలా కాదు, మాకు అట్లాంటి ప్లేస్లు ఏం లేదు, అపార్ట్మెంట్స్ అలా ఉన్నాయి అనుకున్నప్పుడు దాన్ని ఒక జిప్లా కవర్లో వేసి పెట్టి ఇంటి బయటే వేసి పెట్టండి. ఇంటి లోపలికి అనేది తీసుకురాకూడదు అనమాట. తర్వాత మీరు కుప్పవాళ్ళు, కొన్ని ఏరియాల్లో కుప్పవాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కదా చెత్త, అలాంటి దగ్గరలో కూడా వేసేయచ్చు అనమాట. కానీ దాన్ని మీరు తిరిగి ఇంటికి అనేది తీసుకురాకూడదు. దాన్ని ఒక కవర్లో ఎవరు తాకినా కూడా దానికి ఏం కాకుండా ఒక కవర్లో అనేది వేసి పెట్టేయండి. గట్టిగా ఒక కవర్లో వేసి కట్టి పెట్టేసి మీరు చెత్త బొట్టులోనో అట్లా డిస్పోజ్
అనేది చేసేస్తే సరిపోతుంది. దాన్ని మీరు ఇంచాలి తుంచాలని ఇది ఏమి లేదండి. దాన్ని అలాగే ములుసుగా పారేయటమే అనమాట. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ ఎంత పోతుంది. ఇంటికే కాదు మీకున్న నెగిటివిటీ కూడా పూర్తిగా పోతుంది. మీరు గమనించవలసింది, దీంట్లో పాటించవలసిన ఒక నియమం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా దిష్టి తీసిన నిమ్మకాయని మళ్ళీ ఇంట్లోకి తీసుకురాకుండా బయట పడేసేసేయండి. బయటే ఉంచి ఉదయం కూడా పడేసుకోవచ్చు, కానీ ఇంట్లోకి మాత్రం తీసుకురాకండి. మీరు చేస్తున్న పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఉన్నా సరే అవన్నీ కూడా ఇక నుంచి మీరు చేసే పనిలో సక్సెస్ అనేది మీకు ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క పని చూడండి. మనం ఎంత కష్టపడ్డా కానీ ఒక్కొక్కసారి మనకున్న నెగిటివిటీ వల్ల, ఈ నరదృష్టి వల్ల కూడా మనం చేసే పనులు అడ్డంకులు అనేవి జరుగుతూ ఉంటాయి. మనకు దీనివల్ల ఏంటంటే ఎన్నో ప్రాబ్లమ్స్, డబ్బు పరంగా కానీ, అలాగే ఇంట్లో ఏదైనా సరే సుఖశాంతులు దూరం అవ్వటం, అంతేకాకుండా ఆరోగ్యపరంగా ఆరోగ్యం క్షీణించడం కూడా, ఇలాంటి బాధలు అనేవి చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ తొలగించుకోవాలంటే ఈ అమావాస్య రోజు ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేస్తూ చూడండి. మీరు మీ కుటుంబం అందరూ సంతోషంగా ఉండండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.